ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మరి ఈరోజు ఫిలోమోను పత్రికను గురించి క్లుప్తంగా ధ్యానం చేసుకుని దైవ దీవెనలు పొందుకుందామని ప్రభు పక్షంగా నేను మీకు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాతో నా ప్రభా ఫిలోమోను గారిని గురించి మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా విని మేమును నా ప్రభానికి స్తోత్రాలు ఫిలోమోను వలె జీవించటానికి కృప చూపించి ఘనత పొందమని, ఆధ్యాత్మికమైన అభివృద్ధిని ప్రతి ఒక్కరిలో మీరు అభివృద్ధిపరిచి ఘనత పొందమని, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో అపొస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పత్రికను క్లుప్త వివరణగా మనం ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పత్రిక యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ధ్యానించినట్లయితే అందులో దేవుని ప్రేమ, దేవుని యందు విశ్వాసము, అలాగే క్షమాపణ గుణము, తోటివాణ్ణి గౌరవించుట, ఇట్లాంటివి ఎన్నో అద్భుతమైన విషయాలు అపొస్తలుడైన పౌలు గారు ఫిలోమోను గారికి రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఫిలోమోను గారిని గురించి కొన్ని సంగతులు మనం గమనించాలి. ఫిలోమోను గారు కొలస్సీ పట్టణంలో ఉన్న ధనవంతుల కుటుంబానికి సంబంధించిన ఒక ధనవంతుడైన వాడు ఫిలోమోను గారు. ఈ ఫిలోమోను మనం చూసినట్లయితే అతని భార్య అప్పియ, అతని కుమారుడు అరికిప్పు అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఆ కుటుంబమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ధనవంతుడైన ఫిలోమోను గారికి అపొస్తలుడైన పౌలు గారు చిరకాల మిత్రుడు, స్నేహితుడు, మరియు ఆయన అపొస్తలుడైన పౌలు గారు ఫిలోమోను గారికి ఆత్మ సంబంధమైన గురువు కూడాని. ఇంకా మనం చూసినట్లయితే ఈ ఫిలోమోను పత్రికలో మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు ఈ ఫిలోమోనుకు రాసిన పత్రికతో పాటు మరొక 3 పత్రికలు దీనితో పాటు రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అలాగే ఫిలోమోను పత్రిక. ఈ 4 పత్రికలు ఏకకాలంలో రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. క్రీస్తు శకం 62లో రోమా ప్రభుత్వం యొక్క ఖైదీగా ఆయన బంధింపబడి అపొస్తలుడైన పౌలు గారు రోమా చెరలో ఉండి ఈ 4 సంఘాలకు లేదా ఈ 4 ప్రాంతాలకి ఒక చక్కటి అద్భుతమైన పత్రికలు రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధానంలో మనం చూసినట్లయితే కనుక అపొస్తలుడైన పౌలు గారు వ్యక్తి పేరిట 4 పత్రికలు రాశారు. ఒకటి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక, 2 రెండో తిమోతిలకు రాసిన పత్రిక, 3వది తీతుకు రాసిన పత్రిక, 4వది ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఆయన రాసిన పత్రికల్లో మరి వ్యక్తి పేర్ల మీద 4 పత్రికలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 4వ పత్రికే ఫిలోమోను పత్రిక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఫిలోమోను మనం చూసినట్లయితే దయగలవాడు, ప్రేమ గలవాడు, దేవుని యందు విశ్వాసము కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము ఈ ఫిలోమోన్ని. దేవుని యొక్క సన్నిధానంలో మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా ఉండాలి, లేకపోతే ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని చాలా సవివరంగా పౌలు గారు ఆయనకు రాస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాను. నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి 25 వచనాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుని త్వరితముగా ముగించుకుందామని దేవుని పేరు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జతపనివాడైన ఫిలోమోనుకు అని మొదలుపెట్టారు. అంటే
పౌలు గారు అలాగే ఆయన శిష్యుడైన తిమోతి గారు ఇద్దరూ కలిసి మరొక శిష్యుడైన పిలోమాను గారికి లేదా స్నేహితుడైన పిలోమాను గారికి ఈ లేఖ రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మన సహోదరిని అప్పియాకును అంటే తన భార్య, తోటి యోధుడైన అరికిప్పుకును అంటే పిలోమాను గారి యొక్క కుమారుడు, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది అని మాట్లాడుతున్నాడు. అంటే పిలోమాను గారి ఇంటి దగ్గర సంఘము కూడా ఉండేది అని మనం బాగా గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శ్రమపడి సిలువ వేయబడి సిలువలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని మృత్యుంజయుడే లేచిన తర్వాత యూదులకును అదే రీతిగా ప్రధాన యాజకులకును సంఘ విద్రోహ శక్తులకును అపోస్తులు భయపడి గృహాలనే మందిరాలుగా చేసుకుని బ్రాంచెస్గా చేసుకుని వారు ఆరాధిస్తూ ఉండేవారు. ఆ కోవలో పిలోమోను తన గృహమునందు ఒక సంఘం ఉండేదని ఆ సంఘానికి శుభాలు కూడా రాస్తున్నాడు అపోస్తుడైన పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందని ఎవరి గృహంలో వారు ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈ గృహంలో ఆరాధన చేయటం ఏమీ తప్పేమీ కాదు. చక్కగా మనము ప్రభు యొక్క మందిరాలు తెరచి బహిర్గతంగా ఆరాధించే వరకు కూడా ఈ విధంగా ఈ లాక్డౌన్లో ఆనాటి కాలంలో ఉన్న భక్తులు ఏ విధంగా అయితే ఇంట ఉండి ఆరాధించారో అలాగే మనం కూడా ఇంట నుండి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడంలోనూ ప్రార్థించడంలోనూ ప్రభునందు విశ్వాసం కలిగి ఉండడంలోనూ మరింత లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు పక్షంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే అటు పిలోమోను గారికి, తన భార్యకు, తన కుమారునికి, ఇంటనున్న సంఘానికి కూడా వందనములు చెబుతూ ఆయన అంటున్నాడు కదా, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక అని ఒక అద్భుతమైన సమాధానాన్ని కృపను అనుగ్రహింపచేస్తున్నట్టు ఆయన వారిని ఆశీర్వదిస్తున్నట్టు పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన చెరలో ఉండి ఆయన బంధింపబడి కానీ దేవుని సంఘములు పాడవకూడదని, దేవుని సంఘములు నాశనము కాకూడదని వాటి కొరకు విజ్ఞాపన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ప్రేరేపించేటట్టుగా చక్కటి సూచనలు సలహాలు సంఘాలకి ఇస్తూ అద్భుతమైన పత్రికలైన రాస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, మొట్టమొదటిగా 4వ వచన భాగాన్ని చదువుతున్నాను. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీవు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందును మీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన పౌలు గారంటే, ఒకటి నీ ప్రేమను గూర్చి, ఎందుకంటే ముందుగా అప్రిషియేట్ చేస్తున్నాడు, ఆయన అభినందిస్తున్నాడు పిలోమోను గారిని. పౌలు గారు నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీ కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు అని మాట్లాడుతున్నాడు. అంటే పిలోమోను గారిలో ఉన్న విశ్వాసము, అలాగే పిలోమోను గారికి ఉన్న దేవుని ప్రేమను గూర్చి, ఈ రెండు విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ ఈ రెండింటి నిమిత్తమే నేను దేవునికి విజ్ఞాపన చేస్తున్నాను అని అద్భుతంగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంత మాత్రం కాకుండా అంటున్నాడు కదా, ఆయన క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పిలోమోను గారు ఒక ఆర్డినరీ బిలీవర్ గానో లేకపోతే ఆర్డినరీ సర్వెంట్ ఆఫ్ గాడ్ గానో లేడీ కానీ ఆయన ఎలా ఉన్నాడంటే ఎక్స్ట్రాడినరీ. అంటే ఆయన పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వ్యక్తిగా ఆయన యందు దేవుడు ఉంచిన విషయం ఏంటంటే శ్రేష్టమైన వరాలటండి. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ శ్రేష్టమైన వరం విషయంలో మరి అనుభవం కలిగిన వ్యక్తిగా పౌలు గారు పిలోమాన్ని ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందడం వేరు, పొందిన తర్వాత పరిశుద్ధాత్మలో అనుభవం కలిగి ఉండటం వేరు, పరిశుద్ధాత్మ వరాలు పొందటం వేరు, ఆ వరములలో అనుభవ జ్ఞానం కలిగి ఉండటం వేరు అని దేవుని పేట నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే అనుభవం అనేది ప్రతిదానికి ఎంత అవసరం. అందుకే అంటాడు కదా, ఏదైనా ఒక ఉద్యోగానికి వెళుతున్నప్పుడు ఎనీ ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఏదైనా మీరు అనుభవం ఉందా ఎందులో అయినా అని అడుగుతూ ఉంటాడు. అలాగే మనం కూడా ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వరాల విషయంలో అనుభవ జ్ఞానం కలిగినట్లుగా అపోస్తలుడైన పౌలు గారు పిలోమోనుతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, నీ విశ్వాసమందు ఇతరులు పాలివారు అగుట అనినది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీకున్న విశ్వాసములో ఇతరులు ఏమవ్వాలట? పాలివారు అవ్వాలి. చాలామందికి విషయం తెలియట్లేదు. ఎందుకంటే యేసు ప్రభునందు మనము ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు బలపరచబడాలి, స్థిరపరచబడాలి, అంతేకాదు ధైర్యపరచబడాలి. అందుకే అంటున్నాడు కదా పౌలు గారు రోమాపత్రికలో కూడా మాట్లాడుతుంటాడు, నాకున్న విశ్వాసమును మీకున్న విశ్వాసమును ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరింపబడాలి అని మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మనం కూడా ఇక్కడ అంటున్నాడు కదా ఆయన, విశ్వాసం అనేది నీ విశ్వాసం ఇతరులు కూడా పాలివారు కావాలి అనేది కార్యకారి కావాలని నేను నిన్ను హెచ్చరిస్తున్నాననేసి అపోస్తలుడైన పౌలు గారు ఈ పిలోమోనుతో ఒక అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు కదా, తర్వాత విషయం చదువుతున్నాను, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగెను అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పిలోమోను ద్వారా ఎందరో పరిశుద్ధులు ఆయనకున్న ప్రేమను బట్టి ఆ ప్రేమలో వారు విశ్రాంతి పొందుతున్నారు అనేది మనం బాగా గమనించాలి. ప్రేమను బట్టి విశ్రాంతి పొందుతున్నారనేది వినినప్పుడట పౌలు గారికి పట్టజాలనంత ఆనందము ఆదరణ కలుగుతుందటండి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో పిలోమోను గారు ఉన్న కొలస్సి పట్టణానికి ఆ అవతలకి యువతలకి వెళుతున్న ఆ పట్టణం మీదుగా ప్రయాణం చేస్తున్న క్రైస్తవులు ఎందరో పిలోమోను గారి ఇంటికి వెళ్ళి విశ్రాంతి పొందుతున్నట్టు, అక్కడ ఆతిథ్యం పొందుతున్నట్లు, వెళ్ళిన వారందరికీ కూడా ఆయన ఆతిథ్యం ఇస్తున్నట్లు అతిథి గృహముగా మనం పిలోమోను యొక్క కుటుంబాన్ని లేదా ఇంటిని మనం చూడగలమని దేవుని పేట నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధులు హృదయాలు అంటే కొలస్సి పట్టణంలో ఉన్న పరిశుద్ధులు, ఆ పట్టణం మీదుగా అటువైపు ఇటువైపు ప్రయాణం చేస్తున్న క్రైస్తవులు ఈ పిలోమోను గారి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోవటం, అలాగే ఆతిథ్యము తీసుకోవటం, ఈ రెండు విషయాలు చూస్తే ఆహా, దేవుని ప్రేమ నీకు ఎంతుంది, దేవుని యందు నీకు విశ్వాసము, పరిశుద్ధుల ఎడల నీకు విశ్వాసము, ఇవన్నీ నేను చూసినప్పుడు నేను పట్టజాలనంత ఆనందము ఆదరణ పొందుతున్నాను నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీకున్న విలువలను బట్టి అనేసి అపోస్తలుడైన పౌలు గారు ఆయన మెచ్చుకోక తప్పట్లేదు. ఇక్కడ కాస్త మనం ముందుకు వెళితే 8వ వచన భాగంలో అంటున్నాడు కదా ఆయన, కావున యుక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను అంటే రాయబారిని అని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి ఏడుకునటం మరి మంచిదని అనుకొని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను. ఎవరి ఒనేసిం అని మనం చూస్తే ఇతడు కూడా కొలస్సి పట్టణానికి సంబంధించిన వాడే. ఈ వ్యక్తి ఒనేసిం అనే మాటకు ప్రయోజనకరమైన వాడు అని అర్థం. కానీ పేరుకు తగ్గ తీరు అతనిలో తన మొదటి జీవితంలో మనం చూడలేకపోతూ ఉంటాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఒనేసిము ఎవరు అంటే గనక కొలస్సి పట్టణంలో ధనవంతుడైన పిలోమోని ఇంటిలో ఒక బానిసగా ఉండేవాడు. ఇతడు ఒక రోజున కొన్ని వస్తువులు కొంత ధనాన్ని తీసుకుని అతడు రోమ్ పట్టణానికి పారిపోతూ
చివరికి పౌలు గారి దగ్గరికి చేరతాడు. పౌలు గారి దగ్గరికి చేరతాడు. చెరలో ఉన్న పౌలు దగ్గరికి చేరినప్పుడు ఆ పౌలు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పౌలు గారు అడిగినప్పుడు, నువ్వు ఎక్కడ వాడు, ఏంటి సంగతి అని అడిగినప్పుడు ఆయన ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి యేసు ప్రభువును గురించి బోధిస్తాడు. యేసు ప్రభువును గురించి బోధించిన తర్వాత ఆ బోధ విన్న అపోస్తుడైన ఆ పౌలు గారి ద్వారా విన్న ఆ బోధన బట్టి ఒనేసిము చక్కగా మారు మనసు పొంది రక్షింపబడి, అంతేకాకుండా విశ్వాసం కలిగిన వాడిగా ఉండి అపోస్తుడైన పౌలు గారికి అద్భుతమైన పరిచర్య చేస్తూ, ఒకప్పుడు నిష్ప్రయోజకుడిగా ఉన్న ఈ యొక్క ఒనేసిము అప్పుడు ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అతని పేరుకు తగ్గ అర్థము ఇప్పుడు సార్థకమవుతుంది. ఎందుకంటే పిలోమోను దగ్గర ఉన్నప్పుడు అతడు నిష్ప్రయోజకుడే, కానీ పౌలు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రయోజకుడయ్యాడు. దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో వాడుకుంటాడు. కాబట్టి దేవుడు కృపకు మనం అప్పగించుకునే వారిగా ఉండాలని దేవుని పేరు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ అన్నాడు కదా, అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అని చెప్పి నా ప్రాణం వంటి వాడు అతన్ని యొద్దకు తిరిగి పంపి ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతడు ఎలా మారిపోయాడంటే, పిలోమోను గారి దగ్గర ఉన్నప్పుడు ప్రాణానికి ఇసుకొచ్చేది వాడిని చూస్తే, అతని క్రియలు చూసినా, అతని పద్ధతి చూసినా, అతని యొక్క జీవితాన్ని చూసినా. కానీ పౌలు గారి దగ్గరకు అడుగు పెట్టిన తర్వాత ఆ పరిశుద్ధుని దగ్గరికి ఎప్పుడైతే అడుగుపెట్టాడో ఆయనకున్న ప్రార్థనా జీవితం అనుభవం ఈ వ్యక్తిని బానిసను స్వతంత్రుడిగా మార్చివేసింది. అందుకంటున్నాడు కదా, ఎలా అయిపోయాడంటే ప్రయోజకుడిగా అయిపోయాడు. అందుకంటున్నాడు అతడు నా ప్రాణం వంటి వాడు అని మాట్లాడుతూ, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేసి నిమిత్తము నా వద్ద అతన్ని ఉంచుకొని ఉంటిని, కానీ నీ ఉపకారం బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి ఏమీ లేక ఉండుట నాకు ఇష్టం లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే పౌలు గారు మేరకు మించి పనిచేయడు. పిలోమోను దాసుడు ఒనేసిము. అయితే అతని ఇష్టం లేకుండా నేను ఇతన్ని ఎక్కువ కాలం నా దగ్గర పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు ప్రయోజనం లేనివాడు, నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు. అతడు నా ప్రాణం వంటి వాడయ్యాడు. అంతేకాదు నేను బంధకాల్లో ఉండగా నాకెంతో పరిచర్య చేశాడు ఆ వ్యక్తి అని ఆ వ్యక్తిని గురించి అప్రిషియేట్ చేస్తూ చక్కగా చెబుతూ అంటున్నాడు కదా. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడిగాను, ప్రియ సహోదరుడిగాను, విశేషముగా నాకును శరీర విషయమందు ప్రభు విషయమందును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడిగా నీ వద్ద వెళ్ళప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసెను అని ఉందండి. ఎందుకంటే కొంత దూరం ఎందుకు ఇంతకాలం నీ దగ్గర లేకుండా పోయాడంటే ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ చూసినట్లయితే కొద్ది కాలం ఎందుకు ఎడబాసాడు అంటే గనక ఆ వ్యక్తిని పౌలు గారు మాట్లాడుతున్న ఆ మాటను మనం చూస్తే, ఇందుకే కాబోలు అతడు కొంతకాలం నిన్ను ఎడబాసాడు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతడు ప్రయోజకుడు అవ్వడానికి దేవుడు ఇక్కడి నుంచి అక్కడికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చోట సరైన విశ్వాసులు మరొక చోట సరవుతారు. ఒక సేవకుని చేతిలో సాధుపరచలేని ఆ విశ్వాసులు మరో సేవకుని చేతిలో సాధుపరచబడతారు. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో ఆయన అంటున్నాడు కదా, ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉండడానికే కాబోలు కొంతకాలము ఎడబాటు వచ్చింది అని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన పక్షమున నన్ను చేర్చుకున్నట్లు అతన్ని కూడా చేర్చుకో. నీ గురువైన నన్ను, నీ మిత్రుడైన నన్ను ఏ విధంగా అయితే చేర్చుకుంటావో ఒనేసిమును కూడా క్షమించి ప్రేమించి దేవుని మీద విశ్వాసం ఉంచి, అతడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు, ఆ చూపు చూడొద్దు, కానీ ఇప్పుడు ప్రయోజనమైన వాడని చూసి అతన్ని చేర్చుకో అని, నీవు అతన్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని ఒక చక్కటి సిఫారసు చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ అతడు నీకు ఏ నష్టమైనా కలుగచేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కల్లో చేర్చు అని మాట్లాడుతూ ఆ ఒనేసిము మీద ఉన్న భారాన్ని తన మీద వేసుకుంటున్నాడు అపోస్తుడైన పౌలు గారు. అంత మాత్రం కాదు, పౌలుని నేను
నా స్వహస్తాలతో ఈ మాట రాసితని అది నేనే తీర్తును. ఆత్మ విషయంలో నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అని మాట్లాడుతూ అతడు, సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి ఈ మాట విందువని నమ్మి నీకు రాయిస్తున్నాను అని ఒక చక్కటి అద్భుతమైన సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఇలా చేస్తావని, నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తావని నీ అందు నమ్మకం ఉంచి నేను ఈ విధంగా చేస్తున్నాను, ఈ విధంగా రాస్తున్నాను అని చక్కగా చెబుతూ ఒనేసిము కోసం ఎండార్స్మెంట్ చేస్తాడు ఆయన. ఇంకా మనం చూసినట్లయితే అంటాడు కదా, అంతేకాదు నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నేను నిరీక్షించుతున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము అన్నాడు. అంటే నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అని మాట్లాడుతుంటే పౌలు గారు పిలోమోను గారి దగ్గరికి రావడం అంటే పిలోమోనికి ఎంతో సంతోషం. కాబట్టి గురువు గారు వస్తున్నారు అనుకుని మరింత సంతోషపడి ఈ యొక్క దాసుడైన ఒనేసిమును తన తోటివానిగా, తన జతపనివానిగా అంగీకరించడానికి పిలోమోను గారు పెద్ద మనసు చేసుకుని అతన్ని క్షమించి ప్రేమించి అతన్ని ఆదరించినట్లుగా మనం చూస్తున్నాము. చివరి మాట నేను చదివి ముగిస్తాను. యేసుక్రీస్తునందు నా తోటి ఖైదీ అయిన ఎపెప్రాయు, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెబుతున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలకు తోడయుండునుగాక, ఆమేన్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తనతో ఉన్న ఖైదీ అయిన ఎపప్రాయు, అలాగే మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వీళ్ళందరూ కూడా నీకు, అలాగే అప్పియాకు, అరికిప్పకు, ఈ నీంటనున్న సంఘానికి అందరికీ వందనాలు చెప్తున్నారు అని చెప్పి ఒక అద్భుతమైన శుభాన్ని కూడా వారు తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా అన్నాడు కదా, కృప మీ ఆత్మకు తోడైండునుగాక అని దీవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకేమవుతుందంటే అపోస్తలుడైన పౌలు గారి యొక్క నిలకడ కలిగిన ఆత్మీయ జీవితం, అలాగే దేవుని ప్రేమ కలిగిన ప్రేమమయుడిగా పౌలు గారు, అలాగే ఆయన తగ్గింపు జీవితం, అంటే ఎంత అద్భుతమైన సేవకుడో కానీ తన్ను తాను తగ్గించుకుని ఒనేసిము లాంటి వ్యక్తిని గురించి తన శిష్యుడైన పిలోమోను గారికి చెప్పడం, అలాగే అందులో నిస్వార్థం కనుపరచడం, స్వార్థమేమీ కూడా చూపించకుండా ఉండడం అనేది పౌలు గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనకి తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అదే వ్యక్తిత్వాన్ని పిలోమోను కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి దాసుడిగా ఉంటున్న వ్యక్తికి ఇప్పుడు స్వతంత్రుడిగా ఉండడానికి అవకాశం ఇచ్చి తన జతపనివానిగా మరి ఎలా అయితే సేవకుని చేర్చుకుంటాడో ఒనేసిమును కూడా చేర్చుకున్నాడు. అప్పటి నుంచి కూడా పిలోమోను గారికి ఒనేసిము ప్రయోజనకరమైన వాడిగా సేవలోను, కుటుంబంలోను, అన్ని వ్యవహారాల్లో కూడా పిలోమోను గారికి ఎంతో సహకారిగా ఉన్నాడు ఒనేసిము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క పత్రికలో మనం చూసినట్లయితే పిలోమోను గారి యొక్క ప్రేమను గూర్చి, విశ్వాసమును గూర్చి, ఆయన ఆతిథ్యమును గూర్చి, ఆయన క్షమించే గుణాన్ని బట్టి మనము పిలోమోను గారిని గురించి మనం తెలుసుకున్నట్టుగా మనలో కూడా చక్కటి ప్రేమ, విశ్వాసము, అలాగే ఆతిథ్యము, అలాగే క్షమాపణ కలిగిన గుణం కలిగి ఉండాలని ప్రభుపక్షంగా నేను మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక, ఆమేన్. ప్రార్థన చేస్తాను. తలలో ఉంచుదాం. పరిశుద్ధుడా, నీ నామానికి మహిమ, విన్న వాక్యానికి నీరుగట్టి అందరి హృదయాల్లో ఫలింపచేసి కృప కలిగిన స్థాల్లో ఆత్మ సంబంధమైన విలువలు కలిగి ఉంటాను కృప చూపించి ఘనత పొందమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యన్యుని సహాయమును, సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడిగా ఉండి నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.